హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం ఇంట్లోనే వేడివేడిగా ఎంతో టేస్టీగా చికెన్ హక్కా నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ చౌమిన్ని వేడివేడిగా చేసి ఇచ్చారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి తయారు చేయడానికి చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి అందులో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ మరియు 1 టీ స్పూన్ నిమ్మరసం లేదా విnegar వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ని మనం 1 అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా నిమ్మరసం కానీ లేదా విnegarలో మ్యారినేట్ చేయటం వల్ల చికెన్ ముక్క సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా మరగనివ్వాలి. మనకి చౌమిన్ ప్యాకెట్లు అమెజాన్లో దొరుకుతాయి లేదా సూపర్ మార్కెట్లో ఉంటాయి. వాటిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే చిన్న ముక్కలుగా విరుగుతాయి, తినటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత నీళ్ళల్లో కలిసిపోయేదాకా గరిటెతో తిప్పాలి. ఇది ఎక్కువసేపు ఉడికించకూడదు, ఒక పొంగు వచ్చిందాకా ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికిస్తే నూడిల్స్ మెత్తగా అయిపోతాయి. చూసారా, ఈ విధంగా పొంగు వస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆపేయాలి. తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఉంచాలి. తర్వాత చిల్లుల బుట్టలో కానీ ఇలా స్ట్రైనర్లో కానీ వడపోసుకోవాలి. వీటి మీద ఇప్పుడు చల్లటి నీళ్లు పోయాలి. గంజిలాగా ఏమైనా ఉంటే అంత క్లియర్ అయిపోతుంది. నూడిల్స్ పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ నూడిల్స్ మీద 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఏ నూనె అయినా పర్వాలేదు. ఇలా నూనె వేసిన తర్వాత టాస్ చేస్తే మొత్తం నూడిల్స్కి నూనె పట్టి ఎప్పటికీ పొడి పొడిలాడుతూ ఉంటాయి. హక్కా నూడిల్స్ చేయటానికి చౌమిన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బాండిని తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఎగ్స్ని తీసుకొని ఇందులో పొట్టు వేసుకోవాలి. ఇద్దరికి 2 ఎగ్స్ వేస్తున్నాను. ఇది ఎగ్స్ క్రంబుల్ చేయటానికి. మీరు కావాలంటే గిన్నెలో కూడా వేసి గిలకొట్టి వేయచ్చు. 2 ఎగ్స్ కొట్టి వేసిన తర్వాత నూనెలో తిప్పుతూ ఉండాలి. ఇలా కంటిన్యూస్గా తిప్పటం వల్ల అడుగున మాడకుండా ఎగ్ క్రంబుల్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసాను. తర్వాత పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుతూ ముక్కలు చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎగ్స్ క్రంబుల్ని ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో నెయ్యి వేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత ఒలిసి కట్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలను వేసుకోవాలి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించి అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ని నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్ కుక్ అయిందాక దీన్ని నెయ్యిలో ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ వేసుకోండి. పెప్పర్ వేసిన తర్వాత బాగా కలిపి ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మధ్యకి స్లిట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం సేపు పచ్చిమిర్చితో పాటు చికెన్ని ఫ్రై చేయాలి. గరిటెతో ప్రెస్ చేస్తే ముక్క ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఉడికిపోయింది.
మనం ఈ చికెన్ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని ఒక పక్కన పెట్టుకొని చౌమిన్ చేయటానికి పెద్ద బాండిని తీసుకోవాలి. దానిలో సరిపడా నూనె వేసి అందులో ఒలిసి కట్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ చిన్నుల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించాలి. అప్పుడు బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. లసన్ వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిని లైట్గా వేయించుకోవాలి. మీ దగ్గర క్యారెట్, సిమ్లా మిర్చి, క్యాబేజీ ఉంటే సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. నా దగ్గర క్యాబేజీ ఉంటే నేను అది వేస్తున్నాను. ఇందులో క్యాబేజీ ఎంత వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం హై ఫ్లేమ్లో చేసుకోవాలి. క్యాబేజీ బాగా వేగిందాక వేయించాలి. మీకు సిమ్లా మిర్చి డిఫరెంట్ కలర్స్ ఉంటే వాటిని కూడా సమానంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. దీన్ని మనం కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ బాండీలో ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా చౌమిన్ని ఇందులో వేసుకోవాలి. చౌమిన్ మొత్తం బాండీలో వేసిన తర్వాత అడుగు నుంచి పైకి తిప్పుతూ బాగా గరిటెతో కలుపుకోవాలి. అప్పుడు కూరగాయలన్నీ చౌమిన్లో చక్కగా కలిసిపోతాయి. ఇలా అంత బాగా కలిపిన తర్వాత మనం సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ ప్రకారం చిల్లీ సాస్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలపటానికి వీలుగా ఉండటానికి పెద్ద బాండిల్లో వీటిని తయారు చేస్తారు. ఇప్పుడు మొత్తం సాస్ అంతా చౌమిన్కి పట్టింది. ఇలా టాస్ చేస్తే ఈజీగా అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ స్క్రంబుల్ మరియు చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా టాస్ చేయాలి. సూపర్ టేస్టీగా ఉండే చికెన్ హక్కా నూడిల్స్ రెడీ. మీరు ఎక్కువ మసాలా తినేవాళ్ళైతే దీనిలో గరం మసాలా చల్లుకోండి. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా గార్నిష్. వింటర్లో వేడివేడిగా ఈ చౌమిన్ తయారు చేసి ఇచ్చారంటే అందరూ హ్యాపీగా తినేస్తారు. ఈ చికెన్ హక్కా నూడిల్స్ని మీరు బర్త్డే పార్టీస్లో కూడా ట్రై చేయొచ్చు. Thank you for watching my video. Have good luck.